జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఏ సంక్షేమ పథకం ఏ కార్యక్రమం చేసినా ఈనాడు పేపరు దాన్ని వక్రీకరించి రాసి గ్రామాల్లో పేపర్ అనేది డబ్బులకు కాకుండా ఫ్రీగా పంపిణీ చేస్తుంది. మీరేమంటారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ ఛానల్ గురించి దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఎటువంటి దుష్ప్రచారాలు చేస్తారు, గోబెల్స్ ప్రచారం అంటారు. చెప్పిన మాటని మళ్ళీ చెప్పటం, ప్రతిసారి అదే చెప్పటం, ప్రజలను నమ్మించే ప్రజలను మభ్యపెట్టడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల్ని అప్రమత్తం చేసి మీరు ఆ టీవీ ఛానల్తో జాగ్రత్తగా ఉండండి, ఆ న్యూస్ పేపర్తో జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన తర్వాత నుంచి ప్రజలందరూ కూడా వాస్తవం ఏంటో గమనించడం మొదలైంది. ఏది నిజం ఏది అబద్ధం తెలియడం జరిగింది. మన సోషల్ మీడియా వాళ్ళు కానీ మన వాలంటీర్స్ కానీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని డైరెక్ట్గా ప్రజలకు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు పలానా మంచి చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, మీకు మంచి జరిగితేనే ఓటేయండి అన్నారు, మీకు మంచి జరిగితే నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. ఆ విధంగా రాష్ట్రంలో ఈరోజు పరిపాలన జరుగుతుంది. ఈరోజు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకటే గుర్తు చేసుకోండి, మీరు పర్యటన నియోజకవర్గాల పర్యటనకు వెళ్ళేటప్పుడు వెళ్ళే ముందు మీ నాన్న దగ్గరికి చంద్రబాబు దగ్గరికి వెళ్ళండి, దత్తపుత్రుడు కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్ళండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు, నువ్వేం చేశావు అని అడగండి. ఆయన ఏం చెప్పలేడు, ఎందుకంటే చెప్పడానికి ఏం చేయలేదు కాబట్టి ఆయన ఏం చెప్పలేడు. దాదాపుగా 14 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబుని పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ, కాంగ్రెస్ అందరూ అడగండి. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు కట్టించారు, 10 ఫిషింగ్ హార్బర్లు కట్టించారు. చంద్రబాబు 14 సంవత్సరాల్లో ఎందుకు చేయలేదు? 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు తీసుకొచ్చారు. 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు తీసుకురాలేదని అడగమానండి. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ రైతు భరోసా ఇవి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో తీసుకొచ్చారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు తీసుకురాలేదని బీజేపీ అడగాలి, జనసేన అడగాలి, లోకేష్ అడగాలి, ఇంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడగాలి. ఈ విధంగా పొత్తుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల కోసం అమ్మఒడి, వాళ్ళకు ఉచితంగా ట్యాబులు ఇవ్వటం, ఇప్పుడు కొత్తగా ఐబీ సిలబస్ తీసుకురావడం దగ్గర నుంచి వారికి గోరుముద్ద అని తినే ప్రతి వస్తువు దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ దగ్గర నుంచి బ్యాగుల దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి ప్రతిదీ పరిశీలించి పిల్లలకు నాణ్యంగా ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారని లోకేష్ అడగాలి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అడగాలి, బీజేపీ వాళ్ళు అడగాలి, కాంగ్రెస్ వాళ్ళు అడగాలి, నిలదీయాలి. రాబోయే రోజుల్లో వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలే నిలదీస్తారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు సైకిల్ ఎక్కి పవన్ కళ్యాణ్ తోడుగా తీసుకొని గ్లాస్ పట్టుకొని లకలక అనుకుంటూ ఇంటికి వచ్చినప్పుడు రక్తం తాగేదానికోసం వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్త అని అప్రమత్తం చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో వస్తున్నారు. ఆ ప్రజలందరూ కూడా అడగాలి, 14 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రి ఏం చేశావని అడగాలి.